కాలాన్ని దాటి నిలిచిన పరంపర, నూలులో నడిచిన జీవనతత్వం, శిల్పంలో ప్రతిబింబించిన సంస్కారం. పద్మవంశం. మనకు తెలిసిన చరిత్ర, మనకు తెలియని మూలాలే నిజమైన కథ. మీరెప్పుడైనా అడిగారా, మన వంశం ఎక్కడ మొదలైంది? భారతీయ సంస్కృతిలో పద్మం మలినాల్లో పుట్టి మలినాన్ని తాకని పవిత్రతకు చిహ్నం. సృష్టి, సమతుల్యత, ధర్మం, ఈ మూడింటి సంగమమే పద్మం. వంశం అంటే కేవలం రక్త సంబంధం కాదు. వంశం అంటే విలువలు, వృత్తి, సంస్కారం, తరం నుంచి తరానికి నడిచే జీవన విధానం. పద్మశాలి వంశం నూలును కేవలం జీవనాధారంగా చూడలేదు, పనిని పూజగా భావించింది, శిల్పాన్ని సాధనగా మార్చింది. చేతి పని శుద్ధిగా ఉంటే మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అయితే జీవితం ధర్మమవుతుంది. ఇదే పద్మవంశ జీవనతత్వం. ఈ వంశం వస్త్రాన్ని మాత్రమే నేయలేదు, సమాజాన్ని కట్టింది, పండుగలను అలంకరించింది, ఆచారాలకు ఆకారమిచ్చింది. కాలం మారింది, సాధన మారలేదు. తరం మారింది, సంస్కారం మారలేదు. అదే పరంపర, పద్మవంశం. ఇదొక వృత్తి కథ కాదు, ఇదొక జీవన కథ. మన చేతి పనిలోనే మన గౌరవం ఉంది. మన గోత్రాలు, మన వంశ మూలాలు. ఈ ఛానల్ ఉద్దేశ్యం చరిత్రను చెప్పటం కాదు, చరిత్రను గుర్తు చేయటం, మన మూలాలను మనకే పరిచయం చేయటం. మీ వంశం, మీ కథ. పద్మవంశం నూరులో నడిచిన ధర్మ పరంపర. మీ గోత్రం, మీ గుర్తింపు. ఇలాంటి మరెన్నో గోత్ర ఋషుల కథలు తెలుసుకోవాలంటే పద్మవంశం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ గోత్రం, మీ ఇంటి పేరు కామెంట్లో చెప్పండి.